ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం. చూడండి, ఇది బడ్జెట్ మీద ఇంకో అనాలిసిస్ కాదు, ఇదొక స్ట్రాటజిక్ సెషన్. ప్రిలిమ్స్లో ఎగ్జామినర్ మైండ్ సెట్ని ఎలా డీకోడ్ చేయాలి, వాళ్ళు సెట్ చేసే ట్రాప్స్ నుంచి ఎలా బయటపడాలి అనే విషయాలు మనమిక్కడ నేర్చుకోబోతున్నాం. సరే, మరి మొదలుపెట్టేద్దామా? ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మన నాలెడ్జ్ని మాత్రమే కాదు, ప్రెషర్లో మనం ఎంత క్లారిటీతో ఉన్నామన్నది కూడా టెస్ట్ చేస్తుంది. స్టూడెంట్ మైండ్లో ఇన్ఫర్మేషన్ ఒక సముద్రంలా ఉంటుంది, కానీ ఎగ్జామినర్ ఒక స్ట్రాటజిస్ట్. వాళ్ల పనేంటంటే సింపుల్గా ఉన్నదాన్ని కాంప్లెక్స్గా, క్లియర్గా ఉన్నదాన్ని కన్ఫ్యూజింగ్గా మార్చడం. సో ఈరోజు మనం యూనియన్ బడ్జెట్ను ఒక కేస్ స్టడీగా తీసుకుని వాళ్లు పన్నే రకరకాల ట్రాప్స్ని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. సరే, మనం ఫస్ట్ ఫేస్ చేసేదేంటంటే డేటా అండ్ స్టేట్మెంట్ ట్రాప్స్. మనకు బాగా తెలిసిన నంబర్స్నే, ఫ్యాక్ట్స్నే వాడి మనల్ని ఎలా తప్పుదారి పట్టిస్తారో ఇప్పుడు చూద్దాం. ఓకే, స్క్రీన్ మీదున్న ఈ ప్రశ్న ఒకసారి చూడండి. 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం ద్రవ్యలోటు 4.4%. ఏమనిపిస్తోంది? కరెక్టా, రాంగా? ఒక్క సెకండ్ పాజ్ చేసి ఆలోచించండి. చూశారా, ఇక్కడే ఉంది అసలు గేమ్. మీలో చాలామంది బడ్జెట్ డాక్యుమెంట్లో 4.4% అనే నంబర్ చూసుంటారు, అది గుర్తుంది. కానీ అది 2025-26 రివైజ్డ్ ఎస్టిమేట్కి సంబంధించింది, 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్కి కాదు. దీని అసలు వాల్యూ 4.3%. ఎగ్జామినర్ ఏం చేశారు? జస్ట్ ఇయర్ మార్చారు. మన మైండ్లో 4.4% అనే నంబర్ రిజిస్టర్ అయిందని వాళ్ళకి తెలుసు, దాన్నే వాడుకున్నారు. సో దీనికొక సింపుల్ చీట్ కోడ్ ఉంది. కేవలం నంబర్స్ని బట్టి పట్టకండి, ట్రెండ్ని పట్టుకోండి, డైరెక్షన్ని గుర్తుంచుకోండి. ద్రవ్యలోటు తగ్గుతోందా, పెరుగుతోందా? ఈ కేసులో లోటు తగ్గుతోంది, అంటే 2026-27కి నంబర్ ఖచ్చితంగా కిందటి సంవత్సరం కన్నా తక్కువ ఉండాలి. ఈ లాజిక్తో మీకు ఎగ్జాక్ట్ నంబర్ గుర్తులేకపోయినా సరే ఈ ట్రాప్ నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఇప్పుడు ఇంకో రకం చూద్దాం. ఎగ్జామినర్కి చాలా ఇష్టమైనవి ఈ మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్. ఇవి మన పేషెన్స్ని, కాన్సంట్రేషన్ని టెస్ట్ చేస్తాయి. సరే, ఈ 3 స్టేట్మెంట్స్లో ఏవి కరెక్టో చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే దాన్నే హాలో ఎఫెక్ట్ అంటారు. మీకు స్టేట్మెంట్ 2, 3 ఖచ్చితంగా కరెక్ట్ అని తెలుసు. ఈ రెండూ కరెక్ట్ అని తెలియగానే మన బ్రెయిన్ కొంచెం అలసిపోయి మొదటిది కూడా కరెక్టేలే అని ఒక ఈజీ కంక్లూజన్కి వచ్చేస్తుంది. కానీ బయోఫార్మా శక్తికి కేటాయింపు 10,000 కోట్లు, 40,000 కోట్లు కాదు. ఒక క్లియర్ రాంగ్ ఆన్సర్ని 2 క్లియర్ రైట్ ఆన్సర్ల మధ్య దాచిపెట్టారంతే. దీన్ని బ్రేక్ చేయడానికి సింపుల్ టెక్నిక్: ఐసోలేట్ అండ్ వెరిఫై. ఈ మూడింటినీ ఒకే క్వశ్చన్లా చూడొద్దు. ప్రతి స్టేట్మెంట్ని ఒక సపరేట్ ట్రూ ఫాల్స్ క్వశ్చన్గా చూడండి. ఒక స్టేట్మెంట్ చదివేటప్పుడు మిగతా రెండింటినీ మీ చేత్తో కవర్ చేయండి. ఒక్కొక్కదాన్ని ఇండిపెండెంట్గా అనలైజ్ చేయండి. ఈ టెక్నిక్తో హాలో ఎఫెక్ట్ పనిచేయదు. రైట్, ఇప్పుడు అసర్షన్ బై రీజన్ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్దాం. ఇవి మనల్ని ఓవర్ థింక్ చేయించి తప్పు చేయిస్తాయి. వీటిని ఎలా డీకోడ్ చేయాలో చూద్దాం. ఈ ప్రశ్న చూడండి, అసర్షన్, రీజన్ రెండూ కూడా బడ్జెట్లోనే నిజాలే. ప్రభుత్వం ఇన్ఫ్రా రిస్క్ గ్యారంటీ ఫండ్ పెడుతోంది, అలాగే సిపిఎస్సిల రియల్ ఎస్టేట్ ఆస్తుల్ని రీసైకిల్ చేస్తోంది. రెండూ నిజం కాబట్టి మన బ్రెయిన్ ఆటోమేటిక్గా వాటి మధ్య ఒక లింక్ క్రియేట్ చేసేస్తోంది. రియల్ ఎస్టేట్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా, సో ఆర్ అనేది ఏకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని ఒక తప్పుడు కన్క్లూజన్కొచ్చేస్తాం. నా చీట్ కోడ్ ఏంటంటే బికాజ్ బ్రిడ్జ్. అసర్షన్ చదివిన వెంటనే ఎందుకంటే అనే పదం పెట్టి రీజన్ చదవండి. ఆ సెంటెన్స్ లాజికల్గా ఉందా? అంతకన్నా ముఖ్యంగా బడ్జెట్ డాక్యుమెంట్లో ఆ రెండింటి మధ్య డైరెక్ట్ లింక్ ఏమన్నా చెప్పారా? చెప్పకపోతే మనం సొంతంగా కథలు అల్లకూడదు. ఏ నిజం కావచ్చు, ఆర్ కూడా నిజం కావచ్చు, కాని ఆర్ అనేది ఏకి రీజన్ కాకపోవచ్చు. ఇప్పటిదాకా డిఫెన్స్లో ఉన్నాం, ఇప్పుడు అటాక్ చేద్దాం. మన దగ్గరున్న స్ట్రాంగెస్ట్ వెపన్ టాక్టికల్ ఎలిమినేషన్. ఇది ఏదో గుడ్డిగా చేసే గెస్ కాదు, ఇదొక పక్కా ప్లాన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చూడగానే చాలామందికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎడమవైపు చూస్తే అంతా కన్ఫ్యూజన్, కాని కుడివైపు చూడండి, అంతా కామ్గా, స్ట్రాటజిక్గా ఉంది. ఎందుకంటే మొత్తం పజిల్ సాల్వ్ చేయక్కర్లేదు, మీకు 100% తెలిసిన ఒక్క జత చాలు. దీనికి నా చీట్ కోడ్ యాంకర్ ది ఎక్స్ట్రీమ్స్. ఆ 4 మీకు 100% పక్కాగా తెలిసిన ఒక్క మ్యాచ్ను పట్టుకోండి, అదే మీ యాంకర్. ఆ ఒక్క యాంకర్తో ఆప్షన్స్లోకి వెళ్ళండి,
వెంటనే 2-3 రాంగ్ ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. మొత్తం ప్రశ్న సాల్వ్ చేయకుండానే రైట్ ఆన్సర్ దొరికేస్తుంది. ఓకే, ఇప్పుడు యాడ్ వన్ అవుట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇవి మన కామన్ సెన్స్ని, మన అజంప్షన్స్ని టార్గెట్ చేస్తాయి. బడ్జెట్ 2026-27లో అనౌన్స్ చేసిన హై స్పీడ్ రైల్ కారిడార్స్లో కింది వాటిలో ఏది లేదు? కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఢిల్లీ ముంబై రూట్ కదా మోస్ట్ ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా లిస్ట్లో ఉంటుందని అనుకుంటాం. కానీ అదే ట్రాప్. దాన్నే ఇక్కడ ఇంపోస్టర్ అంటున్నాం. ఎగ్జామినర్ మన ఈ అజంప్షన్నే టార్గెట్ చేశారు. నిజానికి బడ్జెట్లో సౌత్ ఇండియాలో ఒక లూప్, నార్త్ ఈస్ట్లో ఒక కారిడోర్ అనౌన్స్ చేశారు. మన అంచనా మనల్నే తప్పుదారి పట్టించింది. ఇలాంటి ట్రాప్స్ని బ్రేక్ చేయాలంటే ఊరికే పేర్లు బట్టి పట్టొద్దు. పాలసీ వెనక ఉన్న థీమ్ని లేదా దాని షేప్ని మైండ్లో మ్యాప్ చేసుకోండి. ఈ కేసులో ఒక సదరన్ లూప్ ఇంకా ఒక నార్థన్ స్పిరిచువల్ రూట్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఢిల్లీ ముంబై అందులో లేదని ఈజీగా చెప్పేయొచ్చు. ఇక స్కీమ్స్, పర్సనాలిటీ బేస్డ్ క్వశ్చన్స్కి వద్దాం. ఇవి చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ ఇక్కడే ఎక్కువ తప్పులు జరుగుతాయి. ఏ స్కీమ్ తీసుకున్నా అందులో 3 విషయాలుంటాయి. ఎంటిటీ, ఎవరు, ఏ సంస్థ, యాక్షన్, ఏం చేస్తున్నారు, మరియు టార్గెట్, ఎవరికోసం. ఎగ్జామినర్ ఈ మూడింటిలో ఏ ఒక్కదాన్ని మార్చినా మొత్తం స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. సో మన స్ట్రాటజీ ఇదే. ప్రతి స్టేట్మెంట్ని ఈ ఫ్రేమ్వర్క్లో విడగొట్టండి. ఎంటిటీ ఎవరో, యాక్షన్ ఏంటి, టార్గెట్ ఎవరు, ఈ మూడింట్లో ఏ ఒక్కటి మారినా ఆ స్టేట్మెంట్ రాంగ్. ఇంకా రెండో ఆలోచన అక్కర్లేదు. ఇదొక సింపుల్ చెక్. సరే, మనం ఆల్మోస్ట్ చివరికొచ్చేసాం. ఇప్పటిదాకా మనం ఒక్కో అస్త్రం గురించి సెపరేట్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒక మాస్టర్ ప్లాన్లా ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇదిగో మాస్టర్ చీట్ షీట్. కొన్ని ఎగ్జాంపుల్స్ క్విక్గా చూద్దాం. బడ్జెట్ 3 కర్తవ్యాల మీద బేస్ అయితే ఎగ్జామినర్ దాన్ని 8 సిద్ధాంతాలు అంటారు. ఒక కొత్త నిమ్హాన్స్ నార్త్ ఇండియాలో వస్తుంటే దాన్ని సౌత్ ఇండియాని మార్చేస్తారు. ఇలాంటి చిన్న చిన్న మార్పుల దగ్గర మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఫైనల్గా ప్రిలిమ్స్కి ఒకటే గోల్డెన్ రూల్. మిమ్మల్ని మీరు అవుట్స్మార్ట్ చేసుకోకండి, ఓవర్ థింక్ చేయకండి. ఎగ్జామినర్ దగ్గరున్న అతిపెద్ద ఆయుధం క్వశ్చన్ పేపర్ కాదు, మన యాంగ్జైటీ. మనం సిలబస్ చదివాం, మనకు ఫ్యాక్ట్స్ తెలుసు. ఒక క్వశ్చన్ టఫ్గా అనిపించినప్పుడు జస్ట్ కామ్గా ఒక బ్రీత్ తీసుకోండి. మనకు తెలిసిన ఒక్క ఫ్యాక్ట్ని పట్టుకుని ఎలిమినేషన్ వాడండి. మీ ప్రిపరేషన్ని నమ్మండి. ఎగ్జామినర్ లాగా ప్రశ్నను చదవండి. ఒక ప్రొఫెషనల్ లాగా ఎగ్జిక్యూట్ చేయండి. మీ అందరికీ ఆల్ ద బెస్ట్.